రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నాతో సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చేస్తున్నాను. బైబిల్లో తెలియజేస్తున్నటువంటి మానవ జాతుల చరిత్రను మనం బైబిల్ తరగతిలో నేర్చుకుంటూ ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని జాతులు కూడా ఒక్క మనిషి నుండి వచ్చాయని బైబిల్ నిరూపిస్తూ ఉంది. అపొస్తలుల కార్యంలో 17:26 ప్రకారంగా ఒకరి నుండి యావత్తు భూమి మీద ఉండే కాపురం ఉండే మనుషులందరినీ కూడా దేవుడు సృష్టించాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే ఇంతకీ ఆ జాతులు మరి ఎవరి నుంచి కలిగాయి, ఏ వ్యక్తి నుండి ఏ కుటుంబం నుంచి వచ్చాయి, ఆ జాతులు వాళ్ళు ఎలా బ్రతికారు, వాళ్ళు చేసిన మంచి పనులు ఏంటి, వాళ్ళు చేసిన చెడ్డ పనులు ఏంటి, వాళ్ళు ఎలా నశించిపోయారు అనే విషయాలన్నీ కూడా మనం ఈ తరగతి ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలి, ఇవన్నీ మనం ఎందుకు చదువుకోవాలి? ఆ పాత నిబంధన ఎప్పుడో గడిచిపోయిన చరిత్ర కదా అది. ఆ చరిత్రలతో మనకేంటి పని అని మనం అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. దానికి కూడా దేవుడు సమాధానాన్ని బైబిల్లోనే రాశాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏం రాయబడిందంటే, బుద్ధి కలగడానికి అవి మనకి దేవుడు రాయించాడు. అంటే యుగాంతమందున్న మనకి బుద్ధి కలగాలంటే మన కళ్ళ ముందు ఎవరికైనా అది సంభవిస్తేనే, అది కళ్ళతో చూస్తేనే మనకు బుద్ధి కలుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మనకి ఈరోజు చూపించి నేర్పించడానికి దేవుడు ఆ చరిత్రలన్నింటినీ కూడా తన గ్రంథంలో దేవుడు రాయించాడు. రోమపత్రికలో కూడా 15వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ అంటాడు, రోమపత్రిక 15:4లో బోధ కలగడానికి అని. పాత లేఖనాలని మనం ఎందుకు చదువుకోవాలో, పూర్వ చరిత్రలు ఎందుకు చదువుకోవాలంటే బోధ కలగడానికి. ఈరోజు అలాంటి తెగలలో ఒక తెగ మోయాబీల తెగ. ఈరోజు మనం మోయాబీల చరిత్రను నేర్చుకుందాం. మోయాబీల చరిత్ర. మొదటి పాయింట్గా ఈ మోయాబీలకు మూల పురుషుడు ఎవరు అనేది మనం ఆలోచించేద్దాం. మూల పురుషుడు ఎవరు? ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే ఇక్కడ 35వ వచనం నుంచి మనం చదువుదామండి. ఆదికాండము 19వ అధ్యాయము 35వ వచనం నుంచి. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెనో, ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుడి కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. కాబట్టి మోయాబీలకి మూల పురుషుడు ఎవరు అంటే మనకి ఇక్కడ లోతు కనపడుతున్నాడు. లోతుకి 2 కుమార్తెలు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడేమో లోతు యొక్క పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె. ఈ పెద్ద కుమార్తె యొక్క సంతానం ఎవరంటే మోయాబు అంటండి. మోయాబు అనే వ్యక్తి జన్మించాడు. పెద్ద కుమార్తెకి లోతుకి కలిపి పుట్టిన బిడ్డ మోయాబు. ఇతను వంశీకులే ఈ మోయాబీయులు. అతని నుంచి వచ్చిన సంతానమే ఈ మోయాబీయులు అయ్యారు. ఈ మోయాబీయులకు మూల పురుషుడిగా ఎవరు ఎంచబడ్డారంటే మోయాబు, లేకపోతే లోతు యొక్క పెద్ద కుమార్తె అని మనం, లేకపోతే ఇంకా లోతు అని మనం నిర్ధారించుకోవడానికి దేవుడు మనకి ఇక్కడ తెలియజేశాడు.
వాస్తవానికి బైబిల్లో మనం ఈ పేర చదవడానికి కానీ ఎవరికైనా చదివి వినిపించడానికి కానీ కొంచెం సిగ్గుపడుతుంటామండి. కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కడ లోకంలో జరగలేనటువంటి ఒక సంఘటన ఇక్కడ జరిగింది. ఏంటంటే ప్రకృతికి విరుద్ధంగా కన్న తండ్రితో కన్న కూతుళ్ళు సైనించడం ఏంటి, కన్న తండ్రికి కూతురికి కలిపి బిడ్డలు పుట్టడం ఏంటి అని మనందరికీ కూడా కొంచెం ఈ మాట దగ్గర ఆలోచిస్తూ ఉంటాం. మనమే కాదు, లోకంలో ఉండే మత సామరస్యవాదులు కూడా, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా, ఇదిగో ఈ దేవుడు భూతి దేవుడు అని, లేకపోతే వీళ్ళ గ్రంథం భూతి గ్రంథం అని మనల్ని చాలా అపహాస్యం, చాలా అవహేళన చేయడానికి ఇలాంటి వచనాలు కొన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఇది దేవుడి తప్పు కాదు, ఇది బైబిల్ తప్పు కూడా కాదు. బైబిల్ ఏంటంటే దేవుడు ఉన్నది ఉన్నట్టుగా రాయించాడు బైబిల్ని. ఇప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతుంది లోకంలో, తెల్లవారేటప్పటికల్లా న్యూస్ ఛానల్లో వాటన్నిటి గురించి చెప్తున్నారు. జరిగింది జరిగినట్టుగా చెప్తే మనం ఏం చేయాలి? గౌరవించాలి ఆ ఛానల్ని, అవునా కదండి? నిర్భయంగా ధైర్యంగా ఉన్నదిన్నట్టుగా చెప్పేవారిని ఏం చేయాలి? మనం అప్రిషియేట్ చేయాలి, గౌరవించాలి. ఒకవేళ లేనిది చెప్పారనుకోండి, సగం చెప్పి సగం దాచేశారనుకోండి, అప్పుడు వాళ్ళని మనం ఏమని అనాలి? బైబిల్ ఎంతటి వారి గురించి అయినా, ఎంత గొప్ప వ్యక్తి గురించి అయినా, అతను ఒకవేళ తప్పు చేస్తే అతను చేసిన తప్పుల గురించి కూడా దేవుడు దాచకుండా రాయించాడండి గ్రంథంలో. తరతరాలు యుగ యుగాలు చెప్పుకునేటట్లుగా దేవుడు వాటన్నింటినీ కూడా రాయించాడు. అది మన దేవుడు. కాబట్టి మన దేవుడిని గౌరవించాలి. వాస్తవానికి మన దేవుడి యొక్క స్వభావం ఎటువంటిదో లోకంలో వాళ్ళకి తెలియదండి. లేవికాండము 19:2 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులయుండుడి అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఈనాడు క్రైస్తవులకి కూడా చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 కూడా ఈనాడు క్రైస్తవులతో కూడా దేవుడు అదే మాట చెప్పాడు. ఏమాటమ్మా? నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉండండి. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే నేను పరిశుద్ధుడును అంటే నా దగ్గర పాపానికి చోటు లేదు, నా దగ్గర వ్యభిచారానికి చోటు లేదు, నా దగ్గర జారత్వానికి అవకాశం లేదు, నా దగ్గర దొంగతనానికి చోటు లేదు, నా దగ్గర మోసానికి చోటు లేదు, నా దగ్గర అబద్ధాలకు చోటు లేదు, వేషధారణకు చోటు లేదు, పాపానికి నా దగ్గర చోటు లేదు అని దేవుడు అన్ని కాలాలను కూడా దేవుడు తెలియచేస్తూ వస్తూ ఉన్నాడని మనందరికీ తెలుసు. దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళంట మోయాబు మైదానం దగ్గర ఆ మోయాబు స్త్రీలతో పాపం చేసినప్పుడు ఒక్క రోజులోనే తెగులు రప్పించి 23,000 మందిని ఒక్క రోజులోనే చంపేశాడని మనం సంఖ్యాకాండం 25 చూస్తాం. కొత్త నిబంధనలో కూడా పౌలు 1 కొరింథీ పత్రిక 10:8 ఆ మాట రాశాడే. 1 కొరింథీ 10:8 పౌలు కూడా దేవుడు ఎంత ఉగ్రుడో, పరిశుద్ధత విషయంలో ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడో అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అలాగే మనం నోవహు కాలంలో కానీ చూడండి, నోవహు కాలంలో అన్యులతో వియ్యమందుతున్నారట దేవుని పిల్లలు. దేవుని కుమారులు నరుల కుమారులతో వియ్యమందుతూ ఉంటే, భక్తిహీనులతో వియ్యమందుతూ ఉంటే దేవుడు పరిశుద్ధుడు కనుక సహించలేక జలప్రలయాన్ని రప్పించి ఆ కాలం నాటి ప్రజలందరినీ కూడా సంహరించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఒక ఇశ్రాయేల్ మాత్రమే కాదు, బైబిల్లో ఎంతమందిని అయితే మీరు చూడండి, ఒక మోషేని చూడండి, లేకపోతే ఒక దావీదుని చూడండి, ఎవరైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే దేవుడు మాత్రం పాపానికి శిక్షను అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. సొదొమ గొమొర్రా పట్టణం గురించి మనందరికీ తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణంలో చేసేటటువంటి దారుణమైనటువంటి వ్యభిచారం గురించి, వాళ్ళ కామకత్వం గురించి మరి దేవుడు చూసి వాళ్ళ
పాపం పరిపక్వమైందని చెప్పి ఆ పట్టణాన్ని అగ్నిగంధకాలతో కాల్చేశాడని. అగ్నిగంధకాలతో కాల్చేశాడు. మనం ఆదికాండం 19:4 నుంచి మనం చదివితే ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థుల ప్రవర్తన ఎలా ఉందో రాశాడు. కొత్త నిబంధనలో కూడా పేతురు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన లోతు. అంటే అక్కడ సొదొమ గొమొర్రా పట్టణస్థుల ప్రవర్తన ఎలా ఉందంటే దుర్మార్గులుగా ఉన్నారు. కామ వికారయుక్తమైనటువంటి పోకిరీ చేష్టల చేత ఆ పట్టణస్థులందరూ ఇతరులను బాధిస్తూ ఉన్నట్టుగా, లోతు వారి వలన బాధను అనిపిస్తున్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేశాడండి? పాపం చేస్తున్న వారిని అగ్నిగంధకాలతో దేవుడు కురిపించి నాశనం చేసేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక వ్యక్తి పాపం చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉండడండి. పాపం చేసిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడండి? నశింప చేస్తాడండి. వెంటనే వాళ్ళకి శిక్ష అమలు చేస్తాడండి. కానీ ఈ మోయాబీలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ మోయాబీలకు మూల పురుషుడిగా ఉన్నటువంటి లోతు యొక్క కుమార్తెలు కావచ్చు, లేకపోతే లోతు యొక్క కుమారుడైనటువంటి మోయాబు, లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క కుమారుడైన మోయాబు గురించి కానీ, లేదా అతని సంతానమైనటువంటి మోయాబీల గురించి కానీ మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు వారి విషయంలో మాత్రం మరి డిఫరెంట్గా ఆలోచించినట్టుగా మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు, ఇక్కడ దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు రాయబడేటప్పటికీ ఇశ్రాయేలు ఎక్కడున్నారు అంటే మోయాబు మైదానంలో ఉన్నారండి. అంటే అక్కడ నుంచి వచ్చేసారు, ఐగుప్తు నుంచి వచ్చేసారు, కాదేశు బరియను దాటారు, సేనేకొండ దాటారు. ఎక్కడికి వచ్చారు అంటే ఇప్పుడు మోయాబు మైదానం, మోయాబీలు ప్రాంతానికి వచ్చారు. ఇక్కడే మోషే చివరి ప్రసంగం ఇది. మోషే ప్రసంగం చేసేయడము, ఆ నెబో పర్వతం కూడా మోయాబు మైదానం దగ్గరే ఉంది. నెబో పర్వతం మీదకి వెళ్ళి ఆయన చనిపోవడం అనేది కూడా మనం చూస్తామండి. ఇక్కడ దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడు అని చూస్తే, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో, మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని, వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యను అన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ మోయాబు దేశంలో మీరు వచ్చారు, కానీ ఈ మోయాబు దేశంలో ఉన్నవారిని మీరెవరూ బాధించకూడదు, వారితో ఎవరు యుద్ధం చేయకూడదు. ఈ దేశం, ఈ 6 అనే దేశాన్ని నేను వాళ్ళకి స్వాస్థ్యముగా, హక్కుగా ఇచ్చేశాను. కాబట్టి వాళ్ళ దేశం మీదకి మీరు యుద్ధానికి వెళ్ళినా సరే నేను మాత్రం ఆ దేశాన్ని మీకు ఇవ్వను, మీరు ఆ చేతిలో ఓడిపోయేలా చేస్తాను. కాబట్టి మీరు మోయాబీయులు ముట్టుకోవడానికి వీల్లేదు. నేను వాళ్ళకి ఒక దేశాన్ని ఇచ్చాను, వాళ్ళ జనాంగాన్ని నేను కాపాడుతున్నాను అన్నాడు. ఇదేంటండి, మనం ఇందాక చదువుకున్నప్పుడేమో లోకస్తులందరూ అనుకున్నట్లుగా లోతు కుమార్తెలు చేసింది చాలా పాపమని చెప్పుకోవడానికి కూడా మనం చదవడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం. 10 మంది మనల్ని అపహాస్యం చేసినప్పుడు మనం బాధపడిపోతున్నాం, అది నిజంగానే తప్పులాగానే మనం చూస్తున్నాం. కానీ దేవుడు మనసెరిగిన దేవుడు అండి. అంటే వాళ్ళు ఆ చేసిన తప్పుని ఏ పరిస్థితుల్లో చేశారు? ఇక కామంతో కొవ్వెక్కి కళ్ళు కనపడకుండా చేశారా, లేకపోతే వాళ్ళ యొక్క అవసరతను బట్టి చేశారా, వాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఉన్నారు అనేది కూడా దేవుడు చూస్తాడండి. మనుషులు అది చూడరు, దేవుడు అది చూస్తాడు. చూడండి, రాళ్ళతో కొట్టబడిన ఒక వేశ్యను యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుప్రభుకు రాయేసే అధికారం ఉంది, కానీ ఆయన కూడా రాయ వేయలేదు. ఆయన తిరిగి ఎవరికి సపోర్ట్గా నిలబడారంటే ఆమెకి సపోర్ట్గా నిలబడి, మీలో ఎవరైనా
పాపం చేయనుంటే ముందు రాయేయండి అన్నాడే. అంటే ఆమె వేసియే. ఆమె ఎందుకు ఆ పని చేసిందో యేసుప్రభువుకు తెలుసు. ఆమె ఒళ్ళు కొవ్వెక్కి పనిచేసిందో, లేక పొట్ట గడవక తన బిడ్డలను పోషించుకోవడానికి, తను బ్రతకడానికి పనిచేసిందో ఆయనకి అర్థమైంది. కాబట్టి ఆ రాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా యేసుప్రభువుకు తెలుసు. కాబట్టి దేవుడు మనుషుల మనసెరిగిన దేవుడు. మనం పైరూపాన్ని చూస్తాం, ఏదో మన కళ్ళ ముందు ఉన్నదాన్ని చూస్తాం. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మనం ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే ఆదికాండము 19వ అధ్యాయానికి వెళ్ళిపోదామండి. అక్కడ ఆ లోతు యొక్క కుమార్తెల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, లోతు ఎటువంటి వాడిగా మనకి కనపడుతున్నాడు అంటే, ఆయన నీతిమంతుడిగా మనకి కనపడుతున్నాడు కానీ భక్తిహీనుడిగా మనకి కనపడటం లేదండి. ఆదికాండము 19వ అధ్యాయము 8వ వచనంలో నుండి మనం చదివితే, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చేదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఎవరు మాట్లాడి? లోతు మాటలు. లోతు తన ఇంటికి వచ్చినటువంటి దేవదూతలని కాపాడటం కోసం ఎవరిని, ఎంత దేవదూతలని అతనికి తెలియదు, కానీ వారిని కాపాడడానికి ఎవరిని ఫలంగా పెడతానంటున్నాడండి? తన కుమార్తెలను. తన కుమార్తెలు ఎలాంటి వారట? పురుషుణ్ణి ఎరగని వారు, లేక కూడని వారు, పవిత్రంగా బతుకుతున్న వాళ్ళు, పరిశుద్ధంగా బతుకుతున్న వాళ్ళు. అయితే అదే ఊళ్ళో ఆమెను పెళ్లి చేసుకోవడానికి, వారిద్దరిని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి సంబంధం కూడా మాట్లాడడం జరిగింది. అల్లుళ్ళు కూడా రెడీగా ఉన్నారు, కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదు. కానీ ఎటువంటి వారంటే కన్యకలు, పరిశుద్ధంగా బతుకుతున్న వాళ్ళు, పురుషుణ్ణి కూడని వారు, నిజాయితీగా బతుకుతున్నటువంటి 2 కుమార్తెలు ఉన్నారు. ఏదంటే అంటాడండి అసలుగా. అంటే దేవుని మనుషులు ఎక్కువ, కూతుళ్ళు ఎక్కువ అంటే లోతుకి ఎవరు ఎక్కువండి? దేవుని మనిషే ముఖ్యం. దేవుడు పంపిన మనిషిని కాపాడడం నా బాధ్యత అనుకుంటున్నాడు. అందుకనే పేతురు రాసిన పత్రికలో, 1 పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఎవరైపడిందండి? నీతిమంతుడుగు లోతును తప్పించెను అనే మాట మనం అక్కడ చూస్తామండి. పేతురు గురించి పరిశుద్ధాత్ముడు రాసిన మాట ఏంటండి? 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. అంటే పరిశుద్ధాత్ముడు లోతుని ఏమని సంబోధించాడండి కొత్త నిబంధనలో? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటండి? పాపము చేసినవాడా, పాపం చేయనివాడా? పాపం చేయనివాడు. అతనికి ఆ రోజు జరిగిన పాపానికి ఎటువంటి సంబంధం లేదు. అతను ఎరగడటండి. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయంలో 30వ వచనాన్ని మనం చదివితే, లోతు కుమార్తెలు ఎటువంటి వారు అని మనం ఆలోచన చేస్తే, లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలలో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గృహంలో నివసించిరి. అంటే ఎన్ని సంవత్సరాలు నివసించారో తెలియదండి. సోయార్ అనే ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడి నుండి ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక గృహలోకి వెళ్ళిపోయి వాళ్ళు కొన్నాళ్ళు నివసించారు. ఎన్నాళ్ళు నివసించారు అంటే సంవత్సరాలు రాయబడలేదు, మొత్తానికి చాలా కాలం నివసించారు. అప్పుడు అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షరసం తాగించి
అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పెను. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు ఉండేటటువంటి దేశంలో ఎవరు మనుషులు లేరటండి. ఒకవేళ మనుషులున్నా కానీ వీళ్ళని చూసి ఎవరు వీళ్ళ దగ్గరికి కూడా రారు. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి ఊరు నుంచి వచ్చారండి? సొదొమ గుమర్రా పట్టణం నుంచి వచ్చారు. వీళ్ళ అమ్మగారు ఏమయ్యారు? ఉప్పు స్తంభంగా మారిపోయింది. వీళ్ళని దేవదూత అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. ఇవన్నీ కూడా తెలిసిన మనుషులు ఎవరైనా ఈ మనుషులు ముట్టుకోవడానికి వస్తారండి అసలు? కారణం ఏంటంటే, అమ్మో వీళ్ళని ముట్టుకుంటే మనం అదైపోతాం, మనం ఇదైపోతాం, లేకపోతే మనం దేవుడు మనల్ని ఏమైనా శిక్ష వేస్తాడేమో, వీళ్ళు దేవుడు మనుషులు అని చెప్పి వాళ్ళని ఎవ్వరు కూడా పెళ్లి చేసుకోవడానికి కూడా రారు. మొత్తానికి తండ్రి చూస్తే కుర్రాడా పోనీ ఏమైనా కోరికలు తెచ్చుకోవడానికి, అతను ఎవరంటే ముసలవాడు. లోతు ఎవరండి? ముసలవాడు. ముసలవాడైన తండ్రికి ఓపుకుండదు. అలాగే పెళ్లి చేయడానికి కూడా అతనికి అవకాశం లేదు, ఎవరు దొరకలేదు. తండ్రి ఒప్పుకుంటాడండి? ఈ పనికి ఒప్పుకోడు. అప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఒక చెడ్డ ఆలోచన, అది మంచి ఆలోచన అని ఎవరు చెప్పరు, చెడ్డ ఆలోచనే, కానీ అది తప్పక చేసినటువంటి పని. వాళ్ళకి సంతానం కావాలి. నాన్న చచ్చిపోయాక మన పరిస్థితి ఏంటి? మనకు ఎవరు మొగదిక్కు ఉండాలి, మన కుటుంబానికి ఎవరో ఉండాలని వాళ్ళు ఏదో రకరకాల ఆలోచన చేసుకొని వాళ్ళు ఏం చేసుకున్నారండి? వాళ్ళ సోదరులో పడి వాళ్ళు ఒక తప్పు చేశారు, ఒక చిన్న పొరపాటు చేశారు. ఏం చేశారు అంటే, తన తండ్రికి దాక్షరసం తాగించి అతను మత్తులుగా చేసి అతనితో పాపం చేయాలనుకున్నారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా దాన్ని సహకరించారా? ఇద్దరూ సహకరించారు. ఇద్దరికి అది న్యాయం అనిపించింది, వాళ్ళ మనస్సాక్షికి అది న్యాయం అనిపించింది. వాళ్ళు ఆ విధంగా చేసి ఇద్దరు గర్భవతులు అయ్యారు. ఆ విషయం తండ్రికి తెలుసా? వాళ్ళు ఎప్పుడు మీద పడ్డారో, ఎప్పుడు వెళ్ళిపోయారనేది అతనికి కూడా తెలియదు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వీళ్ళు చేసినటువంటి తప్పుని రాయించాడు, గ్రంథంలో తప్పు లేకుండా రాయించాడు. కానీ వాళ్ళకి సొదొమ గుమర్రా వాళ్ళకి వేసినట్టుగా కానీ, అంతకుముందు నోవహు కాలంలో నాటి ప్రజలకు వేసినట్టుగా కానీ, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు వేసిన శిక్షణ వంటివి కానీ, లేకపోతే దావీదుకి చేసిన శిక్షలాగా కానీ, లేదా మోషే తప్పు చేసినప్పుడు వేసినట్టుగా కానీ వాళ్ళకి మాత్రం దేవుడు శిక్ష వేయలేదు. శిక్ష వేయకపోగా వాళ్ళని ప్రేమించి దేవుడు వారికి 6 అనే దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు. వాళ్ళ మీదకి ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళకూడదని, వాళ్ళు బాధ పెట్టకూడదని వాళ్ళ పక్షంగా దేవుడు నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నామంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పరిస్థితులను బట్టి మనుషుల యొక్క మనసు జరిగి దేవుడు ప్రవర్తిస్తాడు. మన కంటికి తప్పు అనుకున్నది దేవుడి దృష్టికి తప్పు కాకపోవచ్చు. మన దృష్టికి మంచిదైంది దేవుడి దృష్టికి మంచిది కాకపోవచ్చు. కాబట్టి మనం దేవుడి దృష్టికోణంలో మాట్లాడాలి కానీ మనుషుల దృష్టికోణంలో మనం మాట్లాడకూడదు. దేవుడు ఒకవేళ వాళ్ళంటే నచ్చకపోతే, వాళ్ళు నిజంగా చెడ్డవాళ్ళు అయితే ఏం చేసేవారంటే, దేవుడు ఆ మోయాబు సంతానాన్ని ఉండనిచ్చేవాడా? ఇప్పుడు దావీదుకి బత్షెబాకి ఒక బాబు పుట్టాడండి, ఉంచాడండి దేవుడు వాళ్ళనే. వెంటనే ఆ బిడ్డను చంపేశాడండి. సంతానం పెరగడం లేదు, సంతానం ఉండకూడదు అన్నాడు దేవుడు. నిశ్చయంగా చేస్తాడని కొడుకు అన్నాడు, నిశ్చయంగా చచ్చిపోయాడు. దేవుడికి నచ్చని వారు ఈ భూమి మీద ఎవరు కూడా బ్రతికే అవకాశం లేదు. దేవుడు ఉండనిచ్చాడంటే దానికి కూడా ఏదో ఒక కారణం, తక్కువ కారణం ఉంటుందండి. దేవుడు వారిని క్షమించాడేమో, దేవుడు వారిని మన్నించాడేమో, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్నాడేమో, లేదా వాళ్ళకి మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడేమో. అలా మనం అర్థం చేసుకోగలుగుతామండి. ఇప్పుడు ఒకటి మూల పురుషుడు ఎవరు అనేది మనకు అర్థమైపోయింది. రెండవదిగా మోయాబు దేశపు సరిహద్దుల గురించి చూద్దాం. మోయాబు సరిహద్దులు అంటే మోయాబు దేశము ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు, మన బైబిల్లో ఉండేటటువంటి 2వ మ్యాప్ అంటే పాత నిబంధన పాలస్తీనా అనేటటువంటి మ్యాప్ను మనం చూసినప్పుడు, తూర్పునేమో అరేబియా ఉంటుంది, తూర్పున
అరేబియా దేశం, పడమరన మృత సముద్రం, ఉత్తరాన అమ్మోనీయులు, దక్షిణాన ఎదోమీయులు, ఈ మధ్య భాగంలో ఉండే వాళ్ళే మోయాబీయులు. ఈ మోయాబు దేశం అనేటటువంటిది 60 మైళ్ళ పొడవు, 30 మైళ్ళ వెడల్పు ఉండేటటువంటి చిన్న దేశం అండి. 60 మైళ్ళ పొడవు, 30 మైళ్ళ వెడల్పు. మైల్ అంటే కిలోమీటర్ కాదు, మైల్ అంటే 1.6 కిలోమీటర్లు. ఒక మైల్ అంటే ఏంటంటే 1.6 కిలోమీటర్లు అన్నమాట. అది మైల్. దాన్ని బట్టి ఎంతైనా కానీ ఇది చెప్పుకోదగ్గ పెద్ద భూభాగం మాత్రం కానే కాదు, చాలా చిన్న భూభాగమే. చిన్న భూభాగమే కానీ ఈ దేశం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ దేశంలో చాలా మంచి పట్టణాలు మనం చూస్తూ ఉంటామండి. ఇది చాలా సంపన్నం కలిగిన దేశంగా మనం చూస్తూ ఉంటామండి. ఈ దేశం యొక్క గొప్పతనం గురించి మనం ఆలోచించేద్దాం. 3వ పాయింట్గా మోయాబు గొప్పతనం. మోయాబు గొప్పతనం ఏంటంటే, గొప్పతనం అంటే ఆ దేశంలోని గొప్ప ఏంటి అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఏంటి అంటే మనం ఆలోచన చేసినప్పుడు పాడి పంటలతో తొలతూగ దేశం అంటండి. రెండవ రాజుల గ్రంథంలో 3వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు, 2 రాజులు 3వ అధ్యాయము 4వ వచనం, మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడే 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచూ ఉండేవాడు అన్నాడు. పన్ను ఎన్ని ఇస్తున్నారండి? పన్ను ఎంత కడుతున్నారండి? 1,00,000 గొర్రె పిల్లలు, 1,00,000 పొట్టేళ్ళు. అంటే బొచ్చు తయారవ్వలేని 1,00,000, బొచ్చు కలిగినవి అంటే పెద్దవి 1,00,000. 2,00,000 గొర్రెలు పొట్టేళ్ళు కలిపి 2,00,000 పన్నే 2,00,000 గొర్రె పిల్లలు ఇస్తున్నారంటే వాళ్ళకి ఉన్నది ఎంత ఉంటుందండి? ఇప్పుడు మనం జిఎస్టీ సంవత్సరానికి 1 కోటి రూపాయలు కట్టామన్నాం అనుకోండి, 1 కోటి రూపాయలు జిఎస్టీ కడితే మనకు వచ్చింది ఎంత వ్యాపారం చేయాలండి? దాన్ని బట్టి మనం వ్యాపారం అంచనా వేయాలి కదండి. ఇంత పశువుల్ని పన్నుగా ఇస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయండి ఏంటి? ఇంకా చెప్పక్కర్లేదు, చాలా ఉంటాయన్నమాట. దీన్ని బట్టి అది సంపన్నమైన దేశమా కాదండి? కాబట్టి సంపన్నమైన దేశం, సంపన్నమైన దేశంగా మనం ఈ మాటను బట్టి మనం చెప్పుకోవచ్చు. 2 రాజులు 3వ అధ్యాయం 4వ వచనం బట్టి. రూతు గ్రంథంలో 1వ అధ్యాయం మనందరికీ తెలుసు. నయోమి అనే ఎలిమెలెకు అనే భార్య భర్తలు యోధా బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఆ కరువులో ఉండి ఇక్కడ చచ్చిపోయారంటే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఈ మోయాబు దేశానికే వచ్చారండి. అంటే ప్రపంచానికి కరువు వచ్చినా కానీ మోయాబు దేశంలో కరువు లేదండి. అంటే ఇది సంపన్నం గల దేశం, పాడి పంటలకు లోటు లేనటువంటి దేశం. కాబట్టి ఇక్కడ మాత్రం కరువు లేదటండి. అటువంటి గొప్ప దేశంగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 11వ వచనం.
ఇర్మియా 48:11. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. అంటే మోయాబు దేశం ఎటువంటిదండి? నెమ్మదిగల దేశం. నెమ్మదిగల దేశం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వాళ్ళ మీదకి ఎవరు యుద్ధాలకు రాలేదు, ఎప్పుడు వారిని ఎవరు చెరకు తీసుకొని పోలేదు. అర్థమైందండి? నెమ్మదిగల దేశం, సంపన్న దేశం, నెమ్మది గల దేశం, పాడి పంటలు గల దేశం, పాడి పంటలు గల దేశం. మోయాబు చేసిన మంచి పనుల గురించి రాసుకున్నానండి. 4వ పాయింట్గా మోయాబీలు చేసిన మంచి పనులు. మోయాబీలు చేసిన మంచి పనులు. మనందరికీ తెలుసు, ఇందాక చెప్పుకున్నాం, కరువు కారణంగా నయోమి కుటుంబం ఎక్కడికి వచ్చారండి? మోయాబు దేశానికి వచ్చారు. పరాయి దేశం నుంచి పరాయి వాళ్ళు ఆ దేశానికి వస్తే రానిచ్చారో రానవ్వలేదండి? రానిచ్చారండి. రానివ్వడం మాత్రమే కాదు, నయోమికి 2 కొడుకులు ఉన్నారట, మహలోను, కిల్యోను. ఆ ఇద్దరికి కూడా ఆ దేశపు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశారట. వాస్తవానికి వాళ్ళ దృష్టిలో వీళ్ళు అన్యులే కదా, పరాయి దేశం వాళ్ళే కదా, వేరే జాతి వాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచో వస్తే వాళ్ళని చేర్చుకోవడమే ఒక ఎత్తు అయితే, వాళ్ళకి పిల్లల్ని కూడా ఇచ్చారంటే వాళ్ళు ఎంత మంచోళ్ళండి. చూడండి ఒకసారి, మనమైతే మీ కులం ఏంటి, మీ జాతి ఏంటి, మీరు ఏ ఊరు అన్నీ అడుక్కొని వీళ్ళు మనవాళ్ళు కాదని చెప్పి ఎవరు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు చాలా మంచి వాళ్ళండి. నయోమి కుటుంబాన్ని చేర్చుకున్నారు, నయోమి కుమారులకి భార్యలు ఇచ్చారు. అంతమే కాదు, 1 సమూయేలు గ్రంథం 22:1 దావీదుని సౌలు తరుగుతున్న కాలంలో దావీదుని పట్టుకొని చంపేయాలని సౌలు పరిగెడుతున్నాడు. ఆ టైంలో దావీదుకి ఒక ఆలోచన వచ్చింది, నేను దొరకకపోతే నా తల్లిని, నా తండ్రిని, నా సహోదరుల్ని కూడా రాజు చంపేస్తాడు. నా మీద కోపంతో నా కుటుంబం మీద పగ తెచ్చుకుంటాడని తెలుసుకొని తన కుటుంబ సభ్యులనట దావీదు ఎక్కడైనా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాలనుకున్నాడంటే. ఇప్పుడు ఎక్కడుంత సేఫ్ ప్లేస్ అని వెతికితే అప్పుడు అతను గుర్తొచ్చింది ఏంటంటే, ఆనాడు ఆ నయోమి న్యాయాధిపతుల కాలంలో నయోమిని ఇశ్రాయేలుని చేర్చుకున్నారు. వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను చేసుకుంటారు. అవసరమైతే నయోమి పేరు చెప్దాం, ఎందుకంటే నయోమి మాకెవరో మాకు నాన్నమ్మే అమ్మ కాబట్టి మేము ఆమె సంతానం కాబట్టి మమ్మల్ని కూడా చేర్చుకోండి అని చెప్దాం అనుకుని ఉంటాడండి. వెళ్ళిపోయాడు అక్కడ. ఎన్నో వచ్చినామండి? 1 సమూయేలు 22:1 మోయాబు రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు మోయాబు రాజు చేర్చుకున్నాడటండి, కాపాడాడు. అంటే నయోమికి సాయం చేశారు. ఒకటి, నయోమికి సాయం చేశారు. రెండోది ఎవరికండి? దావీదుకి కూడా హెల్ప్ చేశారండి. ఇద్దరికి హెల్ప్ చేసిన దేశం. దేవుడు ఎప్పుడు కూడా ఏ కాలంలోనైనా సరేనండి, వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళు ఏ జాతి వారైనా, ఏ తెగకు చెందినవారైనా, ఏ వంశానికి చెందినవారైనా, దేవుడు పిల్లలకి సాయం చేస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడే, దేవుడు వారిని దీవిస్తాడే. మనందరికీ తెలుసు, ఎరుకో పట్టణంలో ఒక వేశ్య ఉందట. ఆమె పేరేం పేరండి? రాహాబు. ఆమె వృత్తి ఏంటంటే ఎరుకో కోట గోడల మీద, లహారీ గోడ మీద ఇల్లు కట్టుకొని అక్కడ వచ్చిపోయే వాళ్ళందరితో పాపం చేస్తూ ఆమె బతికేది కుటుంబం అది. కానీ వేగువారిని తన ఇంట్లో దాచిపెట్టి ఆ సైనికులు వచ్చినప్పుడు ఆమె అబద్ధం చెప్పి ఆ ప్రాణాలు కాపాడింది.
ఆ కాపాడిన దానికి గుర్తుగా దేవుడు ఏం చేశాడంటే ఆ రాహాబు అనే వేశ్యని, తర్వాత ఎరుకో పట్టణంలో వాళ్ళందరినీ చంపేశాడు. కానీ ఆ రాహాబు కుటుంబ సభ్యులందరినీ కూడా దారం కట్టుకోండి అని చెప్పి వాళ్ళు కాపాడాడు. విశ్వాస వీరుల గురించి ఎబ్రీ పత్రికలో చెప్పినప్పుడు విశ్వాస వీరుల్లో కూడా రాహాబు అనే వేశ్యని పేరు రాశాడండి దేవుడు. అంటే ఎంత సాయం చేసింది కదా, చాలా చిన్న సాయం, ఒక్కసారే. కానీ దేవుడు మాత్రం ఆమెని ఎక్కడ తీసుకొచ్చాడంటే ఒక గొప్ప వంశంలోకి, ఇశ్రాయేలు తెగల్లోనికి ఆమెను చేర్చేసాడు. ఇశ్రాయేలు తెగల్లోనికి ఆమెను చేర్చేట్టుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ లోతు యొక్క పెద్ద కూతురు సంతానమే. వీళ్ళు తప్పే చేశారు, కాదం లేదు. కానీ దేవుడు మనసరిగిన దేవుడు కనుక వీళ్ళని వెంటనే శిక్షించడం మానేసి వీళ్ళని రక్షించాడు. వీళ్ళకి ఒక దేశాన్ని ఇచ్చాడు. వీళ్ళకి మంచి పాడి పంటలు సంపన్నంగా పండేటటువంటి భూభాగాన్ని ఇచ్చాడు. ఎక్కడ ప్రపంచంలో కరువు వచ్చినా కానీ వీళ్ళకి కరువు లేకుండా చేశాడు. మంచి కుటుంబాలుగా, మంచి మనుషులుగా వీళ్ళు పెరిగేలా చేశాడు. ఇప్పుడు మనం మరో వచనాన్ని చదువుదాం. అంటే ప్రతి వ్యక్తి చరిత్రలోనూ కూడా మరో కోణం ఉంటుంది అంటారు కదండి. అంటే నాణ్యానికి ఒకవైపు ఇప్పటి వరకు చూసాం, ఇప్పుడు నాణ్యానికి రెండో కోణాన్ని కూడా మనం చూద్దామని. అంటే ఇక్కడ మనం చదువుకోవలసినటువంటి వచన భాగం ఏంటంటే ద్వితీయోపదేశకాండము, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూద్దామండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవదును. ఇక్కడ మోయాబీలు శిక్షించదని అన్నమాట ఉందో చూడండి. ఐదు జాతి పేర్లు 9. ఆ వచనాన్ని పక్కన పెడదాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 3వ వచనం. అమ్మోనీయుడే కానీ మోయాబీడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చినందున యారాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడిని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడిని యెహోవా నిన్ను ప్రేమించిన కనుక నీ దేవుడిని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసెను అని నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ మోయాబీయులు చేసినటువంటి తప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మోయాబీయులు చేసిన నేరాలు, ఏం నేరాలు చేశారు, ఎందుకు దేవుడు వారిని శిక్షిస్తానని చెప్తున్నాడు అనేది మనం ఇప్పుడు ఆలోచించేద్దాం.
ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఆ మోయాబు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడేమో మీరు ఆ మోయాబీయుల్ని మీరేమనకండి, వాళ్ళు మీకు ఒక రకంగా అన్నదమ్ములు వంటి వారు, లోతు యొక్క కుమార్తె యొక్క సంతానం, మీరు మీ వాళ్ళే, కాబట్టి వాళ్ళ దేశాన్ని మీకు ఇవ్వను, వాళ్ళ దేశం మీదకి మీరు గొడవకి వెళ్ళకూడదని ఇశ్రాయేలుకి చెప్పాడు. ఇప్పుడు మోయాబీలు ఏం చేయాలి? మా సహోదరులు వచ్చారు అని చెప్పి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి. 4వ వచనం అదే చెప్తున్నాడు. మీరు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాక. ఏం చేయాలండి? న్యాయంగా అయితే అన్నపానాలు పట్టుకొని ఎదురుగా రావాలి, సాయం చేయాలి. ఆపదలో వచ్చారు, కష్టపడి వచ్చారు, ఎండరబడి వచ్చారు అని చెప్పి అన్నమో పానమో ఏదో ఒకటి పట్టుకొచ్చి పెట్టాలి. అదే సహోదర ప్రేమ. కానీ వీళ్ళు ఏం చేశారట? శపించడానికి బహుమానాలు పట్టుకొని యారాములోని పెతోరులో నుండి నీకు విరోధంగా బయోరు కుమారుడిని బిలామును పిలిపించారు. అంటే ఒక అబద్ధ ప్రవక్తని వెళ్ళి కలుసుకున్నారు. నీకు ఎంతైనా ఇస్తాం, నీకు ఎన్ని బహుమానాలను ఇస్తాం, నువ్వేం చేయాలంటే ఆ వస్తున్న ఇశ్రాయేలుని శపించాలి అని బతిమలాడారు. అది వీళ్ళు చేసినటువంటి మొదటి తప్పు. మొదటి తప్పు ఏంటండి? ఇశ్రాయేలుని శపించమని బిలాముకు బహుమానాలు ఇవ్వడం. ఇది దేవుడికి నచ్చలేదండి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క సమాజంలోనికి వారిని రానివ్వకండి. అమ్మోనీయున్నే కానీ, అంటే అమ్మోనీయులు ఎవరండి? లోతు యొక్క చిన్న కూతురు సంతానం. అమ్మోనీయుడే కానీ మోయాబీడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వాళ్ళు ఎవరు మీ దగ్గర రావడానికి వీల్లేదు. దేవుడు మనసెరిగిన దేవుడు. దేవుడు అర్థం చేసుకుంటాడు ప్రతి మనిషిని కూడా. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తే పెద్ద తప్పునైనా క్షమిస్తాడే, కానీ కావాలని చేస్తే చిన్న తప్పులైనా క్షమిస్తాడు. ఇప్పుడు వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో చేశారా ఈ పని? కావాలని చేశారా? కావాలని చేశారండి. ఇక్కడ ఛాన్స్ ఉంది వీళ్ళకి. వీళ్ళు వెళ్ళి సహోదరులు ప్రేమించవచ్చు, పోనీ ఏమీ చేయలేదు, చెయ్యకపోయినా పర్లేదు, సైలెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు మన సంఘంలో ఏదో ఆపద వచ్చిందండి, మనకి చేతనైన వారు సాయం చేస్తారండి. డబ్బులు ఇచ్చి లేకపోతే పని చేసాం, మాకు ఇది దేవుడు ఇచ్చారు, మేము ఇది చేస్తామని చేయొచ్చు. కొందరికి నాకు అది ఏం లేదు, మేమేం చేయలేము, చేయలేకపోయినా పర్లేదండి. కీడు చేయకూడదండి. అర్థమైందండి? మనం మంచి చేయలేకపోయినా ప్రాబ్లం లేదు, మన వంతు కీడు మాత్రం చేయకూడదు. బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వకూడదు, మరొకరిని చెడగొట్టకూడదు, మరొకరు పాడైపోవడానికి కారకులం అవ్వకూడదు. ఇక్కడ ఇలా చేశారండి. కాబట్టి దేవుడికి మోయాబీలంటే పాపం పుట్టడానికి వాళ్ళు చేసినటువంటి మొదటి తప్పుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు అందరితో అయిపోలేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు బిలాము ప్రవక్త ఆటలు సాగలేదు. శపిద్దామని వెళ్ళాడట, కానీ దేవుడేమో అతని నోట ఆశీర్వాదాలు వచ్చేసేలా చేసేవాడే. ఇప్పుడు బిలాము ప్రవక్త చాలా తెలివైనాడు. తీసుకున్న బహుమానాలు తిరిగి ఇచ్చేయవలసి వస్తుందని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం అతనికి ఇష్టం లేక అతను ఈ డబ్బులకి మీకు ఒక ఐడియా ఇస్తానన్నాడు. లాయర్ల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? లాయర్లు మనకి ఇచ్చిన అడ్వాన్స్ మాత్రం ఇవ్వరు, కానీ ఏదో ఐడియా మాత్రం ఆ డబ్బులకు తగ్గ ఐడియా ఇస్తారు. ఇక్కడ ఐడియా ఏంటంటే, మీ దేశంలో ఉన్న మంచి సుందరమైన అమ్మాయిల్ని ఇశ్రాయేలు మీదకి పంపించండి. నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకో బంగారు వడ్డాన్ని ఇస్తాను, నన్ను పెళ్లి చేసుకున్న భూమి అంతా రాసేస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఏదో ఆశ పెట్టమను. అప్పుడు ఆ డబ్బుకు లోమున్నాడు డబ్బుకు లోముతాడు, ఆ అందానికి లోమున్నాడు అందానికి లోముతాడు, భూమికి లోమున్నాడు భూమికి లోముతాడు. మొత్తానికి మీ స్త్రీలను వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఎప్పుడైతే మీ స్త్రీలను వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళతో పాపం చేశారో వాళ్ళ దేవుడే వాళ్ళని చెప్పేస్తారు. ఇంక మీరేం నువ్వు చెయ్యక్కర్లేదు, నువ్వు కత్తి పట్టుకుని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళక్కర్లేదు. ఎంత బాగా దేవుడు స్టడీ చేశాడు చూడండి. ఆయన
దేవుడు మనసు ఇశ్రాయేలుకి అర్థం అవ్వలేదు, కానీ దేవుడు పరిశుద్ధుడని ఎవరికి అర్థమైందండి? బిలాము ప్రవక్తకు అర్థమైంది. అమ్మో ఆయన పాపం చేస్తే ఒప్పుకోడు, ఎవరినైనా ఒప్పుకోడు అని అర్థమైందండి. అర్థమై ఏం చేశాడంటే వాళ్ళు పాపం చేసేలా చేశాడండి. ఆ పాపం చేసేలా చేస్తే ఇప్పుడు ఆడినేనండి ఈయన వచ్చాడు అలా దేవుడు ఏంటంటే అది అర్థం అవ్వాలి కదండి. వాళ్ళ చేత పాపం చేయించేసి వాళ్ళని చంపించేస్తారు. ఈయన దేవుడు ఉంచుతారా? కానీ డబ్బు కోసం మరి ఎంతైనా చేస్తారండి. ఇక్కడ ఆ పని అతను చేశాడు. సంఖ్యాకాండంలో 25:9 మనం చూసినప్పుడు, సంఖ్యాకాండం 25:9 ఆ రోజట మరి ఒక్క రోజులోనే దేవుడు కోపం వచ్చి, ఇశ్రాయేలు మీద కోపం వచ్చి, మరి ఇందాక చదువుకున్నాం మనం 23,000 మందిని దేవుడు చంపించేశాడు. అయినా తెగులు ఆగలేదు. ఇంకా జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారు. గంటకి, పావు గంటకి, అరగంటకి వేల మంది మగవాళ్ళు చనిపోతున్నారు, ఆడవాళ్ళు చనిపోతున్నారు. అప్పుడు ఏంటి, ఎక్కడి తెగులు వచ్చింది, ఏంటి తెగులు, ఒక్క రోజులోనే 23,000 మంది చచ్చిపోయారేంటని అందరూ తర్జన భర్జన పడుతుంటే ఒక్కడికి అర్థమైందటండి. లోపం ఎక్కడుందని వీణహాస్ అనేవాడికి అర్థమైందట. వీణహాస్ అనేవాడికి అర్థమయ్యి దేవుడికి నచ్చని పని ఏదో చేస్తున్నాం మనం అని అర్థం చేసుకుని, అప్పుడు అక్కడ ఒక పెద్ద ఈటులా దొరికిందట. ఆ ఈటు పట్టుకొని ఎవరు తప్పు చేస్తున్నాడా అని వెతికారంటే, ఎక్కడో ఒక మోయాబు స్త్రీతో ఒక ఇశ్రాయేలీయుడు రహస్యంగా పాపం చేయడం చూశాడు. చూసి వెంటనే పట్టుకుని వెళ్ళి ఆ ఈటుతోనే వాళ్ళిద్దరిని కలిసి ఒకేసారి పొడిచేసాడంట. వాళ్ళిద్దరు అక్కడికక్కడ తెచ్చారంటే అప్పుడు దేవుడికి శాంతం కలిగిందట. అప్పుడు కీడుని ఆపేటటువంటి దేవుడు. అప్పటి వరకు జనం నిమిషానికి రాలిపోతున్నారు. చిన్న పని చేశారండి మోయాబీలు, చిన్న పని చేశారండి వీళ్ళు. దేవుడు ఎంతో ప్రేమించి తీసుకొచ్చిన ఇశ్రాయేలు ప్రజల్ని తమ చేతులతోనే తాను చంపుకోవడానికి వీళ్ళే కారకులు అయ్యారు. వీళ్ళు కనుక బిలాము దగ్గరికి వెళ్ళకపోతే, ఆ బిలాము అలాంటి సలహా చెప్పకపోతే ఇశ్రాయేలు క్షేమంగా కనానికి వెళ్ళిపోయేవారు, క్షేమంగా వెళ్ళిపోయేవారు. కానీ వాళ్ళందరూ రాలిపోయారండి. అరణ్యంలో రాలిపోయారు. అంతమంది చనిపోవడానికి కారకులు వీళ్ళే. కాబట్టి వీళ్ళని మాత్రం మీరు ఎన్నటికీ కూడా సమాజంలోకి చేరనివ్వకండి, వాళ్ళతో పిల్లలు ఇవ్వకండి, వాళ్ళ పిల్లలు మీరు పెళ్లి చేసుకోకండి అని చెప్పండి. కానీ అక్కడ చెప్పినా సరే నయోమి చేసుకున్నాడు. నయోమి దేవుడి మాట లోబడిందండి. ఏమైనా దేవుడి మాట పట్టించుకోలేదు నయోమి. అప్పుడు ఏమైందండి, దేవుడు ఎప్పుడైనా ఆడి మాట తప్పుతాడండి? మాట తప్పడు. వాళ్ళు మంచి పని చేశారనిపిస్తుంది నయోమికి. మంచిదే చేశారు. ఆమె వస్తే చేర్చుకున్నారు, అన్నం పెట్టారు, కరువులో పోషించారు, పిల్లల్ని ఇచ్చారు, బాగుంది. కానీ దేవుడు ఉన్నిచ్చాడండి ఆ పిల్లల్ని. ఆమె భర్తని చెప్పేశాడు, ఆమె కొడుకునిద్దరిని. దేవుడికి అన్నీ తెలిసండి. మనం తప్పక చేసిన పనులు తెలుసు, మనం ఒళ్ళు కొవ్వెక్కి చేసిన తప్పుడు గురించి కూడా దేవుడికి సాహసించి పాపం చేస్తే ఎవరినైనా దేవుడు విడిచిపెట్టేటటువంటి వాడు కాదనే సంగతి ఇక్కడ మనం నేర్చుకుంటున్నామండి. అప్పుడే ఆ ప్రసంగం చేశాడు దేవుడు మోషే ద్వారా. ద్వితీయోపదేశకాండం మోయాబు దేశంలోనే నెబో పర్వతం మీదకి ఎక్కేసి అక్కడ మోషే చనిపోయినట్టుగా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనకు అక్కడ కనపడుతుంది. ఇక రెండవదిగా వాళ్ళు చేసినటువంటి తప్పులు మనం చూసినప్పుడు వారి యొక్క విగ్రహారాధన అండి. విగ్రహారాధన, మోయాబీలు చేసిన విగ్రహారాధన దేవుడికి నచ్చలేదండి. వాళ్ళట కెమోషు, బయల్పేలేరు, బయల్పేరేము అనేటటువంటి దేవతలకి తన పసిపిల్లల్ని భరించేవారట. కెమేషు, బయల్పేరేము అనే దేవతలకి పిల్లల్ని భరించేవాడు. విగ్రహారాధన ఎక్కువగా చేసేవాడండి. నయోమి ఒకటి తప్పిందంటే మాట, మరొక వ్యక్తి తప్పాడే. ఎవరండి? సొలొమోను కూడా 1000 మంది భార్యలు పెళ్లి చేసుకున్నాడు. ఆ 1000 మందిలో ఈ వెయ్యో భార్య ఎవరండి? ఈ మోయాబు. చూడండి, మొదటి రాజుల గ్రంథం
11 అధ్యాయం, మొదటి రాజులు 11:1 నుంచి మనం చదివితే అక్కడ అతనికి 1000 మంది భార్యలు ఉన్నారు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియో వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియో యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా లేకపోయిను. సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. 7వ వచనం, సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతను, మెలెకు అను అమ్మోనీల హేయమైన దేవతను యెరూషలేము ఎదుటనున్న కొండల మీద బలిపీఠమును కట్టించెను. ఆ దేవతలని అనుసరించడం మాత్రమే కాకుండా ఆ దేవతలకి బలిపీఠం కూడా కట్టించుకున్నారటండి. అంటే ఇతను ఇష్టపడి కట్టున్నాడో భార్య అలిగి కూర్చుంటే కట్టుకుంటాడండి. భార్య అలిగితే ఏదని చేస్తాం కదండి. సొలొమోను కూడా అదే పరిస్థితి అన్నమాట. తమ దేవతలకు ధూపం వేయచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తమ భార్య నిమిత్తం అతడు ఇలాగ చేశాను. ఇవన్నీ ఎందుకు చేశాడంటే భార్య మీద ఉన్న ప్రేమతో తీసుకొచ్చాడండి. ఇందులో ఎవరున్నారు? మోయాబీలు కూడా ఉన్నారు. దేవుడు వద్దన్న పనిని చేశారండి. చేసినటువంటి తప్పుల్లో ఒకటి విగ్రహారాధన. విగ్రహారాధన వల్ల ఒక జ్ఞానవంతుడైన సొలొమోను కూడా ఏమైపోయాడంటే అజ్ఞానిగా మారిపోయేటట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా 48 మొదటి వచనం. మోయాబును గూర్చినది ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవచ్చున్నది. నెబో అంటే ఎవరండి? మోయాబు దేశంలో ఉన్న ఒక పట్టణం పేరు నెబో. అందుకనే మోషే ఎక్కడ చనిపోయాడమ్మా? నెబో పర్వతం మీద చనిపోయాడు. కిర్యతాయిము పట్టణం పట్టబడింది, అవమానం నొందుచున్నది. కిర్యతాయిము అది కూడా మోయాబు దేశంలో ఒక పట్టణం. ఎత్తైన కోట పడగొట్టబడినదే, అవమానం నొందుచున్నది. ఇకను మోయాబులకు ప్రసిద్ధి ఉండదు. అంతకుముందు ప్రసిద్ధి ఉంది, ఇప్పుడు ప్రసిద్ధి ఉండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాన్ని కొట్టివేయుదును. హెష్బోన్ అన్నా కూడా మోయాబు దేశమే. మోయాబు దేశంలో ఉన్న ఒక పట్టణం పేరండి హెష్బోను. దాని కీడు చెవిని ఉద్దేశించి ఉన్నారు. మద్మేనా అది కూడా ఒక పట్టణం. నీవును ఏమీ చేయలేకపోతివి, ఖడ్గము నిన్ను తరుముచున్నది అలా చెప్తున్నాడు. తర్వాత 11వ వచనం చూడండి. 11వ వచనం ఇర్మియా గ్రంథం 48:11. మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నుండేనో, అంటే మొదటి నుంచి కూడా మోయాబు దేశానికట కష్టాలు లేవు. ఎప్పుడూ సంతోషం, సుఖం, సౌభాగ్యం, ఆనందమే. కానీ ఇప్పుడు ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండానట్లు అది మట్టి మీద నిలిచెను. అది ఎన్నడను చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది.
దాని వాసన ఎప్పటి వల్ల నిలిచిన్నది, యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. ఇప్పటి వరకు వాళ్ళ పాత్రలోకి తొలగిపోలేదు, ఇప్పుడు ఆ పాత్రలోకి కుమ్మరించే వారిని పంపిస్తాను. వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొడతారు. ఎవరో శత్రువులు. అధ్యాయమంతా మోయాబీయులకి దేవుడు విధించేటటువంటి శిక్ష గురించే రాయబడిందండి. 29వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 29వ వచనం. మోయాబీయులు గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు. చూడండి, మనం ఇప్పటి వరకు తిండిపోతుల గురించి విన్నాం, తిట్టుబోతుల గురించి విన్నాం, వదరబోతుల గురించి విన్నాం, ఇంకే పోతులు ఉన్నారు, తాగుబోతుల గురించి విన్నాం. కానీ ఇక్కడ ఏ పోతులు ఉన్నారండి అండి? తిండిపోతుల, గర్వపోతులు. గర్వం కూడా ఒక పోతేనండి. అది తాగుబోతు ఎంత ప్రమాదమో, తిరుగుబోతు ఎంత ప్రమాదమో, తిట్టుబోతు ఎంత ప్రమాదమో, వదరబోతు అంటే ఎక్కువ మాట్లాడేవాడు. వీళ్ళందరూ ఎంత ప్రమాదమో, గర్వపోతు కూడా అంత ప్రమాదమే. వీళ్ళు చేసే తప్పుల్లో మరో తప్పు ఏంటండి? గర్వం. ఏంటండి? బాబాయ్ మాకు ఎప్పుడు మాకు అసలు కష్టాలు ఏ రాలేదండి, ఎప్పుడు నాకు అసలు గర్వం రాదండి నాకు అంటారు కొంతమంది. అస్సలు మాకు ఇంట్లో ఎప్పుడు కరువు ఉండదండి, అది కూడా గర్వమే. అది ఎప్పుడు కాళ్ళు ఎప్పుడు రావు తెలుసా? గర్వం. దేవుడు ఎప్పుడు తలపులు. ఏంటండి, మనం ఎప్పుడు కూడా అలా అతిశయించకూడదండి. మనకు ఎప్పుడు కష్టాలు రాలేదని, మనకు ఎప్పుడు సమస్యలు లేవని మనం ఎప్పుడు ఉప్పొంగిపోకూడదు. ఉప్పొంగిపోతే ఇదిగో ఇలాగ అయిపోతున్నాం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా మరి వాళ్ళు గర్వం గురించి మాట్లాడుతున్నారు దేవుడు. 42వ వచనం చూసేద్దాం. 42వ వచనం. మోయాబు యెహోవా కంటే గొప్పవాడునని అతిశయపడగా అన్నాడు. ఏముంది అమ్మాయిలకి? అతిశయం అంటే గర్వం ఒకటేనండి. ఇది ఎవరికంటే గొప్ప వాళ్ళు అని అతిశయిస్తున్నారమ్మా? ఎవరికంటే గొప్ప వాళ్ళంట? యెహోవా కంటే గొప్పవారు అని అతిశయిస్తున్నారు. ఇంకొక 2 వచనాలు రాసుకోండి, మీరు ఇంటికి చదువుకోండి. 60వ కీర్తన 7-8 వచనాలు. 60వ కీర్తన 7-8 వచనాలు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 8-9 వచనాలు. జెఫన్యా 2:8-9 వచనాలు. ఇక్కడ జెఫన్యాలోనేమో వాళ్ళు దేవదోషం చేస్తున్నారట. 60వ కీర్తన 7-8 వచనాలు ఏముంటుందంటే, 60వ కీర్తన 7-8 వచనాలు. ఇక్కడేమో మోయాబుని నా కాళ్ళ కడ పల్లెలుగా చేసుకుంటున్నాను అన్నాడు దేవుడు. కాళ్ళు కడిగే పల్లెలుగా మారుస్తానన్నాడు. ఇవన్నీ వాళ్ళకి విధించినటువంటి శిక్ష. జెఫన్యా 2:8 ఓపుగా వాటిని అందరికీ చేస్తున్నాను.